బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే కలెక్షన్ ఎవరు రికార్డ్ బ్రేక్ చేయలేడు. అలా ఉండేది సినిమా. ఎలివేషన్ గేమ్ అది పోతుంది లోపల. ఎలివేషన్స్ ఎవడు ఇలా తీయలేడు. ప్యాన్ ఇండియా సినిమా, ప్యాన్ వరల్డ్ సినిమా, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. ఫస్ట్ డే కలెక్షన్ మీరే చూసుకోండి, రికార్డ్స్ మీరే చూసుకోవాలి. మీరు చూసి చెప్పండి రికార్డు. ఫస్ట్ డే కలెక్షన్తో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమా కలెక్షన్ చాలు, ఒక్క కట్అవుట్ చాలు. ప్రభాస్ మన పిల్లలకి ఆ చరిత్ర అనేది పిల్లలకి దేవుడి విషయం తెలియాలని ఈ సినిమా తీసినట్టున్నా. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. మూవీ బాగా నచ్చిన సన్నివేశాలు ఆధ్యాత్మికంగా బాగుందండి. చక్కగా పురాణ కథలు కూడా చక్కగా తెలియాలి, జనాలకి తెలియాలి కాబట్టి చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా సూపర్ అన్న. సినిమా సూపర్. అసలు ఆ రాజుగా అన్న ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సినిమా మాత్రం బేబచ్చ గూజ్బంగ్ ఉందన్న, నిజంగా వెయిటింగ్ అన్న. అసలు సినిమా మాత్రం సినిమా మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మాత్రం ఉంటుందని వేరే లెవెల్. ఎవరు ఊహించరు. ప్రభాస్ని ఎప్పుడు చూపిస్తాడా అనుకున్న లాస్ట్లో ఉంటే 10 minutes గూజ్ బాంబ్స్ అంతే. ప్రభాస్ దేవుడు వచ్చాడు, దేవుడు చూపించాడు. డోబర్ హిట్. ఎలా ఉంది మూవీ? నాగార్జునకి పురాణాల మీద గ్రిప్ ఉంది, సూపర్ ఉంది సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ కథ ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్ళాడు, సెకండ్ హాఫ్లో మాత్రం ఎరక్కొట్టేశాడు క్లైమాక్స్. సినిమా సూపర్ హిట్. క్లైమాక్స్ బాగుంటుంది, ఇంకా అందరి యాక్టింగ్ బాగుంటుంది. బాగున్నాను, చాలా బాగుంది. బాగుందన్న, సూపర్ బ్రో, రెబల్ స్టార్. చాలా బాగుంది, సూపర్. అదిరింది. ఇలాంటి మంచి సినిమా తీస్తారని నేను గెస్ట్ కూడా చేయలేదండి. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం నార్మల్గా అనిపించింది. ఆ సబ్జెక్ట్ ఏంటనేది అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ నుంచి సెకండ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడండి. ఇప్పటి వరకు మనం ఇండియాని ఒక వరల్డ్ లెవెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాము. రాజమౌళి గారు మంది బాహుబలి రేంజ్ అనే సినిమాని బాలీవుడ్ లెవెల్కి పరిచయం చేశాడు. నాకు వచ్చింది ఇప్పుడు మనకి హాలీవుడ్ లెవెల్ ఏంటనేది పరిచయం చేశాడండి. సచ్ వండర్ఫుల్ మూవీ. అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు సినిమా నిలబెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనేది ఎవరికి చెప్పకూడదండి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అని అందరికీ తెలుసు, అశ్వత్థామ క్యారెక్టర్ వేశాడని. కానీ ప్రభాస్ చేసిన క్యారెక్టర్ అనేది ఎవరు చెప్పకూడదు దయచేసి. సినిమా మాత్రం మిస్ అవ్వద్దండి. సచ్ వండర్ఫుల్ మూవీ అండి. నాగార్జున గారు మీరు ఎవరో తెలియదు కానీ ఇంత బాగా డైరెక్టర్గా చేస్తారని కేవలం 3 సినిమాలతోటి మీరు రాజమౌళి గారి కన్నా 10 మెట్లు ఎక్కువ కూర్చున్నారండి. ఇంకో చిన్న విషయం, చాలా ట్విస్ట్ ఏంటంటే ఈవెన్ ఈ మూవీలో రాజమౌళి గారు కూడా ఉంటారండి. అసలు సినిమా మొత్తం చెప్పనండి, దయచేసి ఏమనుకోవద్దు. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అలా ఉంది. సాంగ్స్ డాన్సులు లాంటివి అస్సలు ఉండవండి. సినిమా ఒక హాలీవుడ్ మూవీ ఎలా అయితే చూడాలో అలా చూడండి. ప్రతి ఒక్కరు మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే మాట అండి, బెనిఫిట్ షోతో స్టార్ట్ చేసా, సెకండ్ షోతో ఎండ్ చేస్తా, అంతే. అంత బాగుంది, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. బెనిఫిట్ షోతో స్టార్ట్ అయింది నా మూవీ, ఈరోజు సెకండ్ షోతో ఎండ్ చేస్తా. అన్ని వరుసగా వెళ్తానే ఉంటా. టికెట్స్ దొరుకుతున్నాయి? టికెట్స్ దొరుకుతున్నాయండి, బాగానే ఉన్నాయి. రేట్స్ ఒకటి మాట్లాడక, ఆ విజువల్స్కి ఎంత రేట్ అయినా పెట్టచ్చు. నేనే 1000 రూపాయలు పెట్టి వెళ్ళా బెనిఫిట్ షోకి. చాలా బాగుంది మూవీ అయితే, తప్పకుండా అందరూ చూడండి. మొత్తం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇంకా మీరేం చెప్తారు? ఒకప్పుడు రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, మహాభారతంలో క్యారెక్టర్ ఎవరికైనా డెడికేట్ చేస్తారా, ఇండియన్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద యాక్టర్కి డెడికేట్ చేస్తారా అంటే కర్ణ అనే క్యారెక్టర్ ప్రభాస్కి అని చెప్పారు. అదే క్యారెక్టర్ ఇవాళ నాగార్జున థియేటర్లో చూపించాడు. సేమ్ అదే క్యారెక్టర్ నాగార్జున థియేటర్లో చూపించారు. మీరందరూ చూసింది కమల్ హాసన్, ఇవే సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి లోపల. నేను చెప్తున్నా, అది ఫ్యామిలీ ఓరియంటెడా మాస్ ఓరియంటెడా అని కాదు. మన హిందూ మైథాలజీ ఎవరైనా తెలుసుకోవాలన్నా చిన్న పిల్లని కూడా తీసుకోరండి, అందరం తీసుకోరండి, చూపించండి మీరు ఈ క్యారెక్టర్. ఇది సోకాల్డ్ అశ్వత్థామ, సోకాల్డ్ కర్ణ, ప్రతి ఒక్కటి మీకు అప్డేటెడ్ వర్షన్లో ఉంటుంది బ్రో. ఫ్యూచర్లో నీళ్లు దొరకకపోతే మన పరిస్థితి ఏందని కూడా చూపించాడు బ్రో లోపల. అది స్టోరీ. నేను చెప్తున్నా, యాజ్ ఏ ప్రభాస్ ఫైన్ నేను చెప్తున్నా, ప్రభాస్ కోసం సినిమా చూడకండి, కంటెంట్ కోసం చూడండి. నాగార్జున తీసింది ఫ్యూచర్. అసలు ఇది తెలుగు సినిమా కాదు బ్రో, సింపుల్ ఒక్క మాట, ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ.